హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో చిన్న నిర్మాతలు సమావేశమయ్యారు. ఇవాళ జరిగే కోఆర్డినేషన్ మీటింగ్ కు తమకు ఆహ్వానం అందలేదన్నారు. పెద్ద నిర్మాతలే నిర్ణయాలు తీసుకుని తమపై రుద్దుతున్నారని ఆరోపించారు. రన్నింగ్ ప్రొడ్యూసర్లతోనే మాట్లాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చిన్న నిర్మాతలతో మా ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. గత 4 రోజుల నుంచి కూడా సినీ పరిశ్రమలో సమ్మె ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇటు ఫిల్మ్ ఛాంబర్ ఒకవైపు ఉంటే ఫెడరేషన్ మరొక వైపు ఉంది. ఈ రోజున ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్కి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరపబోతున్నట్టుగా నిన్న తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క మీటింగ్కి ఎవరు రావాలి ఏంటి అనే దానిపైన కూడా ఒక పెద్ద వివాదమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏదైతే తీస్తున్నారో వాళ్ళే కోఆర్డినేషన్ మీటింగ్కి రావాలి తప్పితే చిన్న సినిమాలు తీసేవాళ్ళు అంటే యాక్టివ్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ రావాలి తప్ప మిగతా వాళ్ళు అవసరం లేదు అనేసి ఒక మెసేజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలు వాళ్ళు అంటే సంవత్సరం తీయచ్చు, లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీయచ్చు, ఏదో ఒకసారి అయితే సినిమా తీస్తూనే ఉంటారు. అలాంటి నిర్మాతలకు మాత్రం ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళని మీటింగ్ కూడా రావద్దన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన మాట్లాడటానికి ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లోనే చిన్న సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు కూడా కీలక సమావేశం పెట్టుకుంటున్నారు. మరి దీనిపైన అడిగి తెలుసుకున్నా. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ప్రొడ్యూసర్, అది ఒక సినిమా చేసినా 10 సినిమాలు చేసినా, పెద్ద సినిమా చేసినా చిన్న సినిమా చేసినా సినిమా ప్రొడ్యూసర్. మనకు బాలయ్య బాబు గారు చెప్పారు గతంలో, సినిమా ఏదైతే ఆడుతుందో అది పెద్ద సినిమా, ఏది ఆడలేదో చిన్న సినిమా, బడ్జెట్ని బట్టి కాదని చెప్పారు. అలాగే ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే వాళ్ళేమంటున్నారు మీటింగ్తో సభ్యులు అంటే మీకు ఈ రోజు మీటింగ్ ఉంటుందని చెప్పలేదా? ఏం లేదు సార్, మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఒక్కసారి మాత్రం మండే రోజు ఇన్ఫర్మేషన్ ఉంది. లాస్ట్ మండేకి మీటింగ్ రమ్మని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత ఎలాంటి మెసేజ్లు కానీ ఎవరిని కలుస్తున్నారు కానీ ఏది కూడా సమాచారం లేదు. అంటే ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఇటు ప్రొడ్యూసర్స్కి ఇటు ఫెడరేషన్కి సంబంధించి జరగబోతుంది. అయితే దీనిపైన మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీకు మెసేజ్ రాలేదు, మిగతా వాళ్ళకి ఉంది కదా? అది వాళ్ళ వరకు అంటే మేము చూసుకుంటాము అన్నట్టుగా తెలిసింది. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడేమో అందరూ యూనిటీగా ఉండాలి, ఫ్యామిలీగా ఉండాలి అంటారు. వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా పెంచితే అందరికి పెంచుతారు. అన్ని నిర్మాత ఇప్పుడు పెద్ద సినిమాకు ఒక రేటు 30%, చిన్న సినిమాకు తక్కువ అని అట్లా ఏం లేదు కదా. ప్రజెంట్ పడితే అందరికి పడుతుంది బేరం, ఆ భారం అందరూ భరించాల్సింది వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు కోఆర్డినేషన్ ఉండట్లేదు, ఎందుకు కలుపుకోవట్లేదు అందరినీ, ఎందుకు ఈ వివక్ష? మేము కౌన్సిల్ మెంబర్షిప్లో నిర్మాత అని ఇచ్చారు కానీ చిన్న నిర్మాత కార్డు, పెద్ద నిర్మాత కార్డు, మధ్య నిర్మాత కార్డు అని ఇలా ఎవరు ఇవ్వలేదు మాకు. మనకి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబరు, దాంతోపాటు చిన్న సినిమాలు చాలా సినిమాలు తీసినటువంటి మోహన్ గౌడ్ గారు ఉన్నారు. సార్ ఏంటి అసలు ఇప్పుడు మీరు చిన్న నిర్మాతలందరూ సమావేశం పెట్టుకోవడానికి ఏంటి కోఆర్డినేషన్ కమిటీకి మీకు ఇన్విటేషన్ లేదా? ఇన్విటేషన్ అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడు ఫెడరేషన్ గురించి ప్రాబ్లం వచ్చినా రన్నింగ్ ప్రొడ్యూసర్స్తో మీటింగ్లు అంటారండి. అది ఎంతవరకు కరెక్టు? ఈరోజు నువ్వు రన్నింగ్ కావచ్చు, 1-2 నెలల తర్వాత నేను సినిమా తీయొచ్చు, అప్పుడు నేను రన్నింగ్లోకి వస్తాగా. రన్నింగ్ ప్రొడ్యూసర్లని కొంతమంది కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈ 100ల మంది మీద రుద్దడం ఎంతవరకు సబబు? దీనివల్ల వాస్తవంగా ఏంటంటే వేజెస్ పెంచమని కార్మికులు అడుగుతున్నారు. అది తప్పు అని మేము అనడంలే, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చిన్న సినిమా పెంచే పరిస్థితులు లేవు. ఏ ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేడు. మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మనం మాట్లాడుకొని ఈ వేజెస్ పెంచడానికి మనం అనుకూలమా, ఇప్పుడున్న పరిస్థితులలో మనం పెంచలేమా ఏంటి అనేది మనం మాట్లాడుకొని అందరం ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఓకే సార్, ఇది అంటే ఈరోజు జరుగుతున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో దానికి మాత్రం చిన్న సినిమా నిర్మాతలకు మాత్రం ఎటువంటి ఆహ్వానం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తారు. సో అలాంటి వాళ్ళతో మాకు అవసరం లేదన్నట్టుగానే ఉన్నట్టుగా తెలుస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదని. అందుకే చిన్న సినిమా నిర్మాతలైనట్టు మేమందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాము, మా సమస్యలు కూడా మేము చర్చించి ఇది ఛాంబర్ దృష్టి కూడా తీసుకుపోతామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పృథ్వీతో వెంకట్, 10 TV.